శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు అక్కడ. 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల ధనప్రాప్తి బాగా కలుగుతుందండి. విద్యలో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సాగుతుంది. అంతేకాకుండా గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ధనప్రాప్తి, భోజన ప్రాప్తి ఎక్కువ. కాకపోతే మీ విద్యలో మాత్రం ఆటంకాలు ఎదురవుతుంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ విద్య రీత్యా మీకు కొంత లాసులు రావడానికి, అనుకున్న స్టేజ్కి వెళ్ళకపోవడానికి అవకాశం ఉంది. రైతులకు మాత్రము వాళ్ళ పంట వ్యాపారం కాదండి, రైతులకి వాళ్ళ పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి తక్కువ. ముఖ్యంగా పిల్లల విషయంలో, సంతానం విషయంలో పుట్టడానికి ఆలస్యం అవుతుంటుంది. సంతానం వలన మీకు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. పెళ్ళిళ్ళు కావట్లేదనో, చదువు రావట్లేదనో సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అవి గట్టిగా భయపడవలసిన అవసరం లేదు. సప్తమ స్థానంలో బుధుడు ఉండి ఆయన వృశ్చిక రాశిలో ఉన్నాడండి. వృశ్చిక రాశిలో ఉంటే వివిధ సంఘాలకి ఆధిపత్యం వహిస్తుంటారు. వివాహాది వేడుకలు చాలా బాగుంటాయి. మంత్రిత్వ శాఖల్లో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కీర్తి, ధర్మాచరణ, అలాగే ధనధాన్య సమృద్ధి, సుఖము ఇవన్నీ సప్తమ భావంలో ఉండడానికి అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా సంబంధాలు, కొత్త పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రాబోయే నెలల్లో పెళ్లి కూడా సంబంధాలు అవుతాయి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్. రవికుజ చంద్రులు కాబట్టి అష్టమంలో ఉన్నారు. అష్టమంలో రవికుజుడు అంత మంచిది కాదండి. అష్టమంలో రవి ఉండడం వల్ల శస్త్రచికిత్సలు జరగడానికి అవకాశం ఉండము, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అష్టమ స్థానానికి రవికుజులకి గురుదృష్టి ఉండడం వల్ల సడన్ గెయిన్స్ ఉంటాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీ వృషభ రాశి వారికి భాగ్యస్థానంలోనే మీ చంద్రుడు ఉన్నాడు. 22, 23 అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తుంటారు. మిల్క్ బిజినెస్లో బాగా రాణిస్తారు. వస్త్ర పరిశ్రమలు మీకు బాగా కలిసి వస్తాయి. ఫుడ్ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. పైగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్నవారికి మంచి యోగవంతమైన కాలం. దశమంలో రాహు చాలా మంచివాడండి. అంటే జనరల్గా దశమ రాహువు ఉంటే డాక్టర్స్గా బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. రాహు అంటే 24, 25 తారీఖుల్లో రాహు బలవంతుడైపోయి మీకు శుభ ఫలితాలు ఇస్తాడండి. మీకు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి మంచి యోగవంతమైన కాలం చెప్తాం. అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 24, 25 తారీఖులో వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రజాదరణ, ప్రజాసేవ మీకు బాగా ఎక్కువ. జనాల్లో బాగా తిరుగుతుంటారు మీరు. దశమంలో రాహు బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, ఫ్లైట్లో ఎక్కి తిరగడాలు, తిప్పడాలు జరుగుతుంది. పైగా లాభంలో శనీశ్వరుడు గొప్ప ధనవంతుడు చేస్తాడు అని చెప్పంటాం. మీ జాతకంలో కూడా చూసుకోండి, బాగా ధనవంతులు అవుతారు. వ్యవసాయ రంగంలో వృద్ధి ఉంటుంది. అలాగే మీకు వాహన సౌఖ్యము కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీకు దూర దేశాల్లో కూడా జీవించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రాజపూజితుడు అంటాం. అంటే మిమ్మల్ని బాగా పూజించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్
ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను ఆదినారాయణ శర్మ. ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమన్నా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు, అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటూ ఉంటాను. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. పెద్ద గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి. మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు, తప్ప ప్రాబ్లం అనేది. సపోజ్ మన కేతు ఉన్నాడు. కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్నా చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా, పంచమ స్థానంలో మంచి చేస్తాడు కానీ, బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వలన కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. ఈ రాహు వలన కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు రాహు వలన దోషాలు తగ్గుతాయి. లేదా కాళహస్తిలో కూడా మనం స్వామివారి రాహుకేతువులు పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు పరిష్కారం అవ్వగలం. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన, 12 గ్రహాల వలన దోషాలు పరిహారం అనేవి కాకుండా మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో వస్తాం. గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను. అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు. సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, పూజ చేయడం వలన, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, స్వామివారు అంటే శనీశ్వరుడు చేయడం వలన, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామివారి చుట్టూ తిరగడం వలన, స్వామివారికి వడమాల సమర్పించడం వలన, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన ఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.